హలో బబ్లు. హాయ్ బబ్లు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా బబ్లు? చాలా బాగున్నా. కొంచెం గ్యాప్ ఇచ్చినట్టున్నావు షోకి. ఏం బిజీ అయ్యావా? గ్యాప్ ఇచ్చాను. ఇంట్లోనే ఉన్నాను. డన్ డన్. బబ్లు, యాక్చువల్గా నేను ఒక చిన్న డైలాగ్ చెప్తాను. నువ్వు ఆ డైలాగ్ని ఇప్పుడు ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకునే వాళ్ళలో రసాలు ఉంటాయి కదా, లైక్ నవరసాలు అంటారు. శృంగారం, భయానికం, కరుణ, అదే హాస్యం, ఇలాంటివి. ఓకేనా? నువ్వు వాయిస్ మాడ్యులేషన్ చేయాలి, చేయగలవా? డిఫరెంట్ డిఫరెంట్ గా. ఇప్పుడు కరుణ అంటే ఓకే, తెలుసు కదా కరుణ అంటే. నెక్స్ట్ భయానకం అంటే తెలుసు కదా, భయపడుతూ. హాస్యం అంటే తెలుసు కదా, నవ్వుతూ. ఓకే, ఫస్ట్ హాస్య రసంతో మొదలు పెడదాం. ఏదో ఒకసారి నవ్వు బబ్లు. నవ్వు అంటున్నా, ఏదో ఒకసారి నవ్వు. అంతే, నాన్ స్టాప్ గా నవ్వుతూ ఉండాలి. ఎస్. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు చరిత్రలో సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఈ డైలాగ్ చెప్పు నవ్వుతూ. చెప్పాలా? అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడి ఈ ప్రపంచంలోనే లేదు. నైస్ బబ్లు. బబ్లు ఎవరికైనా హాయ్ చెప్పాలా? మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. ఓకే. వరల్డ్ ఈ రోజు ఇంకోటి ఏంటంటే, ఈ రోజు వరల్డ్ రేడియో డే. వరల్డ్ రేడియో డే అంటే మన కాలర్స్ మీరు ఏమంటారు అంటే, మీకు మీరు చిన్నప్పుడు రేడియో అంటే మీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉండేది, అంటే రేడియోలో మీరు ఏమేమి రేడియో మీకు ఎట్లా దగ్గర. ఓకే, అసలు రేడియోని చూసారా లేదా? రేడియోలో మీరు విన్నారా లేదా పాటలు, వార్తలు? మన హైదరాబాద్ లో ఎన్ని రేడియో స్టేషన్స్ ఉన్నాయి చెప్పగలరా అని అడగండి. ఓకే, ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో? ఎన్ని రేడియో స్టేషన్లు ఉన్నాయి? ఎన్ని ఎఫ్ఎం స్టేషన్స్ ఉంటాయి కదా, 93.5, 98.3 ఉంటాయి కదా, అవును, 91.1 ఇట్లా ఈ 6 రకాలు ఉంటాయి. సరే, కాలర్స్ ఏం చెప్తారు అడగండి. ఓకే, హైదరాబాద్ లోనే కాదు, టోటల్ గా వాళ్ళు యాక్చువల్ గా రెడ్ ఎఫ్ఎం వింటే ఏది వింటారు? మన హైదరాబాద్ ఓన్లీ మన సిటీ, మన హైదరాబాద్ సిటీలో అంటే మన ఛానల్ హైదరాబాద్ ఒక్కటే రాదు కదా, ఇండియా వైడ్ వస్తుంది కదా. త్రౌట్ ఇండియా కాదు, అంటే ఆంధ్ర నుంచి కూడా కాల్స్ వస్తాయి కదా మనకి. మన హైదరాబాద్ అడగండి అంతే. ఓకే, అంటే ఆంధ్ర నుంచి కాల్స్ వచ్చిన వాళ్ళు చెప్పలేకపోతే ఓకే, నేను అడుగుతా నీ క్వశ్చన్ మాత్రం. ఓకేనా? డన్ బబ్లు, బాయ్. హలో. హాయ్ నమస్తే బాలు గారు, గుడ్ మార్నింగ్. హాయ్ నమస్తే జాను, గుడ్ మార్నింగ్. అనురాధ. ఓకే ఓకే ఓకే, అలాంటి ఉన్నారు. ఎస్. ఓకే, నేను మన్నెంకొండ జాతర గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే జనసంద్రం మన్నెంకొండ జాతర. ఓ, నువ్వు రాసేవా ఈ లైన్స్? నిన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న 1,00,000 మంది భక్తులు, ఆ భక్తుల్లో నేను ఒకదాన్ని. ఓ సూపర్. అబ్బా, అసలు ఏమన్నా జాతర నిన్న. అవ్వ, దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నువ్వు చెప్తుంటే నాకు వచ్చేయాలని ఉంది అనురాధ. నిజంగా మంచి ఎంత హుషారైంది చూడు. అసలు ఈ రోజు అసలైన జాతర. నేను ఈ రోజు చాలా ఉంటారు స్ట్రెంత్. ఓకే అంటే నిన్న వెళ్దామంటే ప్లాన్ చేసిన, నాకంటే జనాలు ఇంకా వస్తున్నారు. ఓకే, నిన్నే ఎక్కువ ఉన్నారు నిన్న. అవును, అసలు ఈ రోజు జరిగే జాతర నిన్ననే జరిగింది. అంటే ఈ రోజు ఇంకా డబుల్ ఉంటారన్నమాట. అవును, చాలా నిన్న వెళ్ళడమే బెటర్ అయిపోయింది నాకు. ఎన్ని రోజులు చేస్తారు జాతర? ఉంటది బాగా, 5 days వరకు ఉంటది. 5 days ఉంటది మన్నెంకొండ జాతర. అబ్బాయి ఎంత బాగుంది అసలు. అక్కడ నేను ఎంట్రీ ఇచ్చాను, ఆ ఎంట్రీ ఇచ్చినాడు. ఇక మీరు సడన్ గా గుర్తుకొచ్చింది. ఎందుకు చెప్పాలా? నేనా? అవును. ఎందుకు? ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి కారణం? మన్నెంకొండ దిగాను, బస్సు దిగిన వెంటనే ఇట్లా కొద్దిగా నడుచుకుంటూ వెళ్దామని ఎంట్రీ ఇస్తే సాంగ్ వస్తుంది, నమో వెంకటేశాయ అనేసరికి అయ్యో నిన్న బాలు గారు ఈ విషయం గురించి మాట్లాడారు కదా అని గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా పాట పాడితే ఎలా అనిపించింది అంటే, మన వెంకటేశ్వర స్వామి మెట్లు ఎక్కేటప్పుడు తిరుపతి, అక్కడ స్వామివారి సంకీర్తనలు వినపడతాయి, అంటే నామస్మరాలు.
నడుచుకుంటూ వెళ్ళాను, జస్ట్ 5 minutes ఇట్లా అయిందో లేదో దేవుని సాంగ్ ఎంట్రీ ఇచ్చింది అనమాట. అప్పుడు గుర్తుకొచ్చారు, ఎందుకంటే నిన్న మాట్లాడాం కదా దాని గురించి. అది గుర్తుకొచ్చింది. అమ్మో బాలుగారు బాగా అబ్జర్వేషన్ చేశారన్న. మాలుగున్నది అంతటి. వావ్, నాకు అర్జెంట్ గా ఈ విషయం చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవునా. ఇంకొక విషయం ఏంటంటే భక్తులకు అసలు రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా అసలు బస్సు సౌకర్యాలు కల్పించినందుకు, మరియు మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుండి మన్నెంకొండ వరకు, మన్నెంకొండ నుండి కొండపైకి వెళ్లేందుకు స్పెషల్ గా బస్సు సౌకర్యం కల్పించినందుకు, అలాగే వెయిటింగ్ చేయకుండా భక్తులకు నెంబర్ ఆఫ్ బసెస్ ని సౌకర్యాలు కల్పించినందుకు ఎస్పెషల్లీ మనస్ఫూర్తిగా నా తరఫున మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సూపర్ రా. నువ్వు యాక్చువల్ గా న్యూస్ రీడర్ అవ్వాల్సింది తెలుసా. నాకు న్యూస్ అప్డేట్స్ చదవడము ఎందుకంటే నా హాబీ. ఎట్లా అంటే స్కూల్ టైమ్ లో అప్డేట్స్ ఎక్కువగా చదివేదాన్ని, సార్ వాళ్ళు రాస్తారమ్మనే వాళ్ళు. ఓకే. స్కూల్ టైమ్ లో నేను ప్రేయర్ అయిన వెంటనే అప్డేట్స్ అలా అలవాటు అయిపోయింది అనమాట. ఓకే ఓకే ఓకే. స్కూల్లో నాకు తెలిసి అందరిలో నిన్నే లేపి చదివించేవాళ్ళేమో పాఠం. సరే, ఇదిగో యాక్చువల్ గా నీలో ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నీ టాలెంట్ ని బయటికి దిద్దాం. ఓకే. ఇప్పుడు రసాలు ఉంటాయి కదా, నవరసాలు అని కళల్లో. డాన్స్ లో నవరసాలు ఉంటాయి కదా, భయానికం, హాస్యం, కరుణ, శృంగారం, బీభత్సం, ఇలాంటివి. ఒక చిన్న డైలాగ్ చెప్తాను, నువ్వు ఆ డైలాగ్ ఒక్కొక్క వేరియేషన్ చెప్పాలి. ఇక మనం వేరియేషన్ చెప్పి ఇక ఉన్న డైలాగ్స్ దాన్ని క్రియేట్ చేసి ఆశయ రూపంలో చెప్పినాం అనుకో, పరిచయం అయిపోతారు జనాలు. అదే పరిచయం అవ్వాలనే కదా మరి ఇట్లాంటిది పెట్టింది. ఓకే ఓకే, చెప్తాను, ట్రై చేస్తా. అంతకుముందు ఇంకొకటి గుడ్ న్యూస్ ఉంది. మెరుపులు మెరిపించిన చివరి వన్డేలను 142 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శుభ్మన్ గిల్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటి దీంట్లో లాస్ట్ ముగింపు ఏంటంటే ఘనమైన విజయంతో పాటు 3 వన్డేలోనూ ఘన విజయం సాధించింది మన భారత్. యాక్చువల్ గా మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూస్తూ, బేసిక్ గా కొంతమంది న్యూస్ చూసే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీలో. అంటే డాడీ న్యూస్ చూద్దామంటే మమ్మీ ఎంటర్టైన్మెంట్ పెడదామంటది. నువ్వు ఇలా రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉంటే అటు న్యూస్ ఇటు ఎంటర్టైన్మెంట్ రెండు కవర్ అయిద్దిరా. అవును కదా. అవును కదా. అందరు క్రికెట్ మ్యాచ్ చూస్తారు, కాకపోతే మన స్టూడియో వాళ్ళకు కూడా కొన్ని అప్డేట్స్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే సరే, ఇప్పుడు చెప్పండి ఇక వెళ్దామా మరి టాలెంట్ కి. ఓకే ఓకే. ఏ డైలాగ్ నీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా హాస్య రూపంలో చెప్పాలి. హాస్య రూపంలోనా? ఎలా చెప్పాలి? అతిగా ఆవేశపడే ఆడది. వద్దు, అది వద్దులే. ఓకే మరి నీకు చెప్పు ఫాస్ట్ గా, టైం లేదు, ఇంకా చాలా మంది కాలర్స్ కి అవకాశం ఇవ్వాలి. ఎలా చెప్పాలి హాస్య రూపంలో? ఓకే ఒక నిమిషం ఆలోచిస్తున్నా. వీరశంకర్ రెడ్డి ఇది ఒకే కదా అని పిలిచేస్తే ఓకే. ఇప్పుడు కరుణ. వీరశంకర్ రెడ్డి ఇది ముఖ్య కథాన్ని పీకేస్తే వస్తా. ఇప్పుడు ఓకేలే, ఈ డైలాగ్ శృంగారం వద్దులే కానీ దాని పేరేంటి? బీభత్సం. ఇప్పుడు అసలైన డైలాగ్, ఒరిజినాలిటీ డైలాగ్ రావాలి. వీరశంకర్ రెడ్డి ఇది ముఖ్య కథాన్ని పీకేస్తే నీ పీక కోస్తా. సూపర్ అనురాధ. ఓకే బాయ్ అనురాధ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో హలో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను. వావ్, ఎందుకు అంత బాగున్నారు? ఏంటి స్పెషల్? స్పెషల్ అంటే ఏం లేదు, బాగున్నాను. ఇంతకీ ఈ స్పెషల్ పర్సన్ పేరేంటి? మీరే గుర్తుపట్టాలి. ఇంతకుముందు కాల్ చేశాను నేను. ఇంతకు ముందు కాల్ చేశారు? ఏ ఊరు? ముచ్చర్ల నుంచి కాల్ చేసిన అమ్మాయి. ఎప్పుడో ఒకసారి మాట్లాడితే గుర్తురాం కదా. దట్టు నాది అసలే నాది రోబో కాదు కదా, నార్మల్ బ్రెయిన్ కూడా కాదు నాది. నేను గజని 2.0
హలో. పేరు వీణ. ఎస్ ఎస్, అప్పుడు మీ మీద సరస్వతీ దేవిలో చేతిలో ఉంటుంది వీణ, నాకు కాల్ చేసి మాట్లాడుతుంది వీణ అని చెప్పా కదా. వీణా, నువ్వు నాకు ప్రామిస్ కూడా చేసావు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాట పాడతానని ప్రామిస్ చేసావు, గుర్తుంది? నేను కూడా చెప్తాను కదా మీరు నాతో మా కోసం పాడండి అని. నేను రెగ్యులర్ గా పాడుతూ ఉంటాను రా, నేను కాలర్స్ తో పాడిస్తేనే కదా బాగుంటుంది ఆ వైబ్. వీణా, క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అబ్బాయిలు అనగానే వాళ్ళు చేసే పనిలో నీకేమేం గుర్తొస్తుంది? అబ్బాయిలు అనగానే ఏం గుర్తొస్తుంది? కోతి శాఖలు గుర్తొస్తుంది. అది అంటే చాలా కొంతమంది అబ్బాయిలు నీలాంటి వాళ్ళు గుడ్గా ఉంటారు. నాలాంటి అబ్బాయిలు గుడ్గా ఉంటారా? నేనైతే టీలో చూసాను కాబట్టి గుడ్ అనిపిస్తుంది, పర్సనల్ గా చూడలేను కదా. అదే కదా, కోతి చేష్టలు చేసే దానిలో నేను నెంబర్ 1 పొజిషన్ లో ఉంటా. ఓకే, ఇంకా ఓకే, డన్. కోతి చేష్టలు గుర్తొస్తుంది. బాగుంటది అబ్బాయి నుంచి, అంటే కొంచెం అమ్మాయి వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ అది కన్నా కొంచెం అట్లీట్లు ఉంటారు, అబ్బాయిలు అయితే ట్రూగా ఉంటారు. అబ్బాయిలు ట్రూగా ఉంటారు, అమ్మాయిలు ఎట్లుంటారు? అది ఎస్, వాళ్ళని పొగుడుతున్నారు, మమ్మల్ని చూడట్లే అన్నట్టు ఉంటారు. అది మా ఫ్రెండ్స్ కదా చూడండి అన్నట్టు. ఒక అమ్మాయి అయి ఉండి అమ్మాయిల గురించి చెప్తున్నావు చూడు, నీకు నిజంగా ఆస్కార్ ఇవ్వాలి. నిజం ఒప్పుకోవాలి కదా. ఓకే, అబ్బాయిలు అనగానే కోతి చేష్టలు, ఇంకా ఇంకేం గుర్తొస్తాయి? ఇంకా వద్దులేండి, నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అడుగు. అంటే అది ఒక పొడుపు కథ కాదు, ఎట్లా ఉంటుంది. రెడీ? చిక్కుముడి అనుకోండి. చిక్కుముడి విప్పేద్దాం. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు పొలం కాడికి పని చేయడానికి వెళ్తారు అనమాట. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు పొలం కాడికి పని చేయడానికి వెళ్తారు. అత్త కోడలు ఇద్దరు వాళ్ళకి టిఫిన్ కట్టుకొని తీసుకెళ్తారు. వాళ్ళకి టిఫిన్ కట్టుకొని తీసుకెళ్తారు అత్త కోడలా? టిఫిన్ తీసుకొని వెళ్తారు. వెళ్ళేసి నాన్న తిందురా అని అత్త పిలుస్తుంది, నాన్న తిందురా అని కోడలు పిలుస్తుంది. వాళ్ళ రిలేషన్ ఎలా అవుతుంది? నాన్న, ఓకే, అత్త కోడళ్ళు, తండ్రి కొడుకులు, అంతేనా? బేసిక్ గా నాకు వరుసలే తెలియవు, నువ్వు మళ్ళీ నన్ను ఇదే క్వశ్చన్ వేసావు. ఓకే, ఏమవుతుంది సార్ చెప్పండి మీరే. నేనే చెప్పాలా? అదే కదా మరి, నేను ఓడిపోయాను. కమాన్. మీ సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్స్ ఉన్నారు. మీ సిస్టర్ వాళ్ళ కూతురు మీకేమవుతుంది? నాకు మేనకోడలు అయింది. మీ భార్యకి? నా భార్యకా? సిస్టర్ వాళ్ళ కూతురా? సిస్టర్ వాళ్ళ కూతురు. మీ భార్య కూడా అదే అవుతుంది కదా. అయితే మీ వైఫ్, మీ అక్క వాళ్ళ వైఫ్, మీ కూతురు, వాళ్ళిద్దరు కలిసి నీకు మీ నాన్నకి టిఫిన్ తీసుకొని వచ్చారు. ఓకే. నాన్న తిండిరా అనేసి చెప్పు. అయ్యో, మీ కూతురు మీ అక్కకి అవుతుంది కదా. అదే కదా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు, సరిగ్గా చెప్పు. ఓకే, నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను మీతో పాటు మాట్లాడి. అబ్బా, మీ కూతురు మీ అక్క ఇద్దరు పొలం దగ్గరికి వచ్చారనమాట. నా కూతురు మా అక్క. అక్క నాన్న తిందురా అని మీ కూతురు మిమ్మల్ని పిలిచింది, నాన్న తిందురా అనేసి మీ అక్క నాన్నని పిలిచింది అనమాట. ఓకే, మరి అత్త కోడలు లైక్ అంతే. ఓకే, అత్త కోడలు అంతే అంతే అంతే, బరాబర్ చెప్పినావు, సూపర్. సరే, ఇగో హలో హలో హలో, ఇదిగో ఇవాళ రేడియో డే అంట. ఒక కాలర్ పొద్దునే కాల్ చేసి చెప్పారు బబ్లు అని. అవును, నేను విన్నాను. మరి ఎప్పుడైనా నువ్వు రేడియోస్ లో విన్నావా? రేడియో
ఉమ్. కాకపోతే రేడియో అంటే ఇష్టం. ఫోన్ లో పెట్టుకొని వింటా. ఆ? ఫోన్ లో కూడా రేడియో ఆప్షన్ ఉంటుంది. అవును, ఫోన్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రేడియో వింటావు. మా నాన్న ఫోన్ లో వింటావు. ఇప్పుడు ఏంటో కొన్ని కొన్ని స్మార్ట్ ఫోన్స్ లో రేడియోస్ ఇవ్వట్లేదు. కంప్లైంట్ పెడదాం మనం, ఓకేనా? పెడతాం. చలో మరి ఓ పాట పాడతావు మరి? పాట కాలర్స్ అందరూ భయపడి పారిపోగలే, మళ్ళీ కాల్ కూడా చేయలేము. పారిపోతే పారిపోయారులే, మళ్ళీ వచ్చేస్తారు. నువ్వు పాడు. ఏదన్నా ఏదో ఒక సాంగ్ చెప్పండి. మన కాలర్స్ వింటారు కానీ అలా పారిపోరు. యాక్చువల్ గా నువ్వే ఏదైనా ఒక మంచి సాంగ్ ఫాస్ట్ గా. మీరు మొదటోడు అని వాళ్ళు అన్న కొద్ది పిల్లవాడు నావాడు మొండోడు అని ఊరు వాడనుకున్న జాని మహారాజు నాకినవాడు. వీణా, నువ్వు ఇంత అద్భుతంగా పాడతావని నీకైనా తెలుసా? సీరియస్లీ నీ వాయిస్ చాలా అంటే చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్ సింగింగ్ వీణా. ఎస్, చాలా అంటే చాలా బాగా పాడింది వీణా. నైస్. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి? శంకర్ అండి. ఏంటండి? శంకర్. శంకర్, స్మార్ట్ శంకర్. ఎస్, శంకర్ గారు గుర్తున్నారు. ఎలా ఉన్నారు? శంకర్. ఏ శంకర్? జయశంకర్. జయశంకర్. ఫస్ట్ టైమా మనం మాట్లాడడం? అర్థం కాల. అదే చేశారు కదా, నేను స్మార్ట్ శంకర్ అని చెప్పాను. ఆ శంకరే కదా? అదే జయశంకర్ గారు. ఏంటి, ఎట్లుంది లైఫ్? ఎట్లుంది? ఓకే, యాక్చువల్ గా మనం ఒక మంచి టాపిక్ మీద వెళ్తున్నాం ఈ రోజు. దానికి మీరు ఫటాఫట్ మన ఆన్సర్ చెప్పాలి. ఇందాక ఒక అమ్మాయిని అడిగాను, అబ్బాయిలు అనగానే మీకేమేం గుర్తొస్తుంది అని చెప్పి, అబ్బాయిలు చేసే పనులు. ఆ అమ్మాయి కోతి చేష్టలు ఇలా ఇలా అని చెప్పింది. నిన్ను అడుగుతున్నా అబ్బాయిగా, అమ్మాయిలు అనగానే నీకేమేం గుర్తొస్తుంది అంటే వాళ్ళు చేసే పనులు ఏమేం గుర్తొస్తాయి? చెప్పు. అమ్మాయిలు అనగానే ఏం గుర్తొస్తుంది? లవ్ చేయడం. లవ్ చేయరు, ఇంకేంటి? చేయడం. ఎస్, అందరు ఎలా ఎందుకుంటారు? అబ్బాయిల్లో ఉంటారు, అమ్మాయిల్లో ఉంటారు కదా. అలా అబ్బాయిలో ఉండొచ్చు, అమ్మాయిలో ఉండొచ్చు. ఓకే కదా, ఓకే, అలా గుర్తొస్తారు అంతే. ఇంకా అందం, బొట్టు, నుదుటి మీద బొట్టు, వాళ్ళు జడ, ముగ్గు వేయడం, ముగ్గులో దించడం. ఎస్, బట్ సీరియస్లీ అలా జస్ట్ ఇది ఫన్ టాపిక్. శంకర్, లవ్ చేసావా ఎవరినైనా? ఎవరిని లవ్ చేయలేదు అంటే వ్యాలంటైన్స్ డే వీక్ కదా, ఏమన్నా లవ్ లో అట్లా ఉన్నావేమో. ఎవరిని లవ్ చేయలేదా? క్రష్ కూడా అలాంటి వాళ్ళే కూడా ఎవరు లేరా? లవ్ చేయలేదు. ఒకవేళ ఛాన్స్ దొరికితే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? చేసుకుంటావా అంటున్నా. ఓకే అబ్బా, ఛాన్స్ దొరికితే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? సరే శంకర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.